మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని అంతర్జాతీయ అథ్లెట్ సౌందర్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మై భారత్ కేంద్ర నేతృత్వంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్ లో మహిళలు, యువతులకు పలు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సౌందర్య మాట్లాడారు. గతంతో పోలిస్తే మహిళలు ఇప్పుడు మరింత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారని ప్రశంసించారు. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించామని జిల్లా యువ కేంద్ర అధికారి ఖుష్బూ గుప్తా తెలిపారు. ఇందులో భాగంగా వారికి పలు పోటీలు నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, యువత పాల్గొన్నారని తెలిపారు. విష్ ఆల్ ది విమెన్ అందరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలందరూ కూడా ఇంట్లో నుంచి బయటికి రావాలా, విమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇంకా కూడా మంచిగా కావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మహిళలకు గవర్నమెంట్ తన ఒక ప్రోత్సాహం అయితే చాలా ఉన్నదండి. మహిళల కోసమే అన్నీ ఉన్నాయి, కానీ ఇంకా కూడా మహిళలు ఇంకా కూడా బయటికి వచ్చి వాళ్ళ ఒక సత్తా చాటే ఇంకా ఇంకా కూడా ఉన్నది స్కోప్. సో ఐ హోప్ ఆల్ ద విమెన్ కమ్ అవుట్, విమెన్ ఎంపవర్మెంట్ ఎంకరేజ్ చేయాలా, తర్వాత విమెన్ బయటికి రావాలి, వాళ్ళ ఒక సత్తా చాటాలి. గవర్నమెంట్ కూడా ఉమెన్ మహిళా సాధికారతకు ముందంజు ఇంకా కూడా स्कोप इव्वाలని నేను కోరుకుంటున్నాను. यहाँ पर ये जो अस्मिता लीग के थ्रू जो रनिंग कंपटीशन और बाकी फिजिकल एक्टिविटीज जो आज आयोजित किए जा रहे हैं, इसका हमारा मुख्य लक्ष्य, मुख्य उद्देश्य यही है कि हम महिलाओं को फिजिकल फिटनेस के रिगार्डिंग जो है उन्हें इंकरेज कर सके, मोटिवेट कर सके और स्पोर्ट्स के फील्ड में ज़्यादा से ज़्यादा गर्ल्स को, लेडीज को हम आगे ला सके, उनको प्रमोट कर सके, ताकि स्पोर्ट्स के फील्ड में भी उनकी भागीदारी बढ़े, उनका पार्टिसिपेशन बढ़े और यूथ